అస్సలం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? రొటీన్ గా ఎప్పుడు కర్రీ వీడియోస్ పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఈ రోజు అయితే పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పల్లీలని లో ఫ్లేమ్ లో డీరోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం మనం డీరోస్ట్ చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. ఆల్రెడీ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాం కదా, అదే ప్యాన్ లో టమాటాస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పూర్తిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకో రౌండ్ అయితే మిక్సీ తిప్పుకోవాలి. ఇంకా వేడిగా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పోపు అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. పల్లీ చట్నీకి టేస్ట్ ఏమనుకున్నారు? పోపు వేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మిక్సీ పట్టిన పల్లీ చట్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పోపు అంతా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దోశలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ, ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ, ఉప్మా కానీ అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కదానికి కాంబినేషన్లో ఈ పల్లీ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి.